గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నానండి. నమస్కారం అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ మా సోదరుడు పయ్యావుల కేశవ్ గారు 2,94,000 కోట్లతో ఆయన ప్రతిపాదించడం, అందులో ఏంటంటే ప్రధానంగా ఆల్మోస్ట్ 62-63% జనాభాలో ఉన్న రైతులు, రైతు బిడ్డలు ఆ వ్యవసాయం కోసం 43,402 కోట్ల రూపాయలు కేటాయించడం. దాంట్లో చూశారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను. తమాష ఏంటంటే వ్యవసాయ శాఖను గత 5 సంవత్సరాల్లో మూతేసేశారు. సింపుల్గా మైక్రో ఇరిగేషన్ అత్యంత ఇంపార్టెంట్ రైతులకి, అందులో మెట్ట రైతులకి, అందులో రాయలసీమ రైతులకి. పులివెందుల దగ్గర నుంచి ప్రధానమైన ఐటమ్ ఏంటంటే మైక్రో ఇరిగేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మైక్రో ఇరిగేషన్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. వి స్టూడ్ నంబర్ 1. మెకనైజేషన్ నంబర్ 1. ఒకటి 1,300 కోట్లు, ఒకటి 675 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏపీఎంఐపి మైక్రో బిందు తుంపర్ల సేద్యాన్ని మూతేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరణ పులివెందల నుంచి రైతులు వెళ్ళి ఆ కన్నబాబు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దానికి పంపిస్తే ఆయన అన్న మాట ఏంటంటే ఏపీఎంఐపీలు, మైక్రో న్యూట్రియంట్స్, మెకనైజేషన్లకు ఓట్లు వస్తాయా అని చెప్పాడు అనేది విన్నాం మనం. ఆల్మోస్ట్ మూత మొదటి స్థానంలో ఉండింది 20వ స్థానంలోకి వెళ్ళిపోయింది. మెకనైజేషన్ ఆఖరికి ఒక పట్ట, ఒక స్ప్రేయర్, ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్, ఒక హార్వెస్టర్, చిన్న ట్రాక్టర్లు కూడా మూతేసుకున్న శాఖ ఏంటంటే గతంలో వ్యవసాయ శాఖ. దురదృష్టం దిశ. అట్లే సాయిల్ హెల్త్ చేయటం, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయటం ఆపేశాడు. మైక్రో న్యూట్రియంట్స్ గత ప్రభుత్వంలో 50 జింక్, బోరాన్, జిప్సం 50% సబ్సిడీ ఉంటే 50% రైతు పెట్టుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు 100% ఫ్రీ చేశాడు. రైతులు 3-4 రైతులు రావటం, ఆ ఏడీ ఆఫీస్కి పోవటం, ట్రాక్టర్లో లోడ్ చేసుకోవటం, ఫ్రీగా ఎత్తుకొని పోవటం. దానివల్ల ఆ డెఫిషియన్సీస్ తగ్గి భూసారం పెరిగి దిగుబడులు పెరిగాయి. దాన్ని ఆపేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం. దురదృష్టకరమైన పరిస్థితులు మనం చూసామని చెప్పేసి అందుకే నేను ఒక మాటలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖలు మూసేసిన పెద్ద మనిషి ఎవరంటే గత ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దేశ జలవనరుల శాఖలు ఇరిగేషన్కి మనం 16,705 కోట్లు పెట్టాం. ఎగ్జాంపుల్ ఒకటేంటంటే ఏదైనా ఒక చట్టసభలో ఒక శాఖ ప్రతిపాదించిన చట్టసభలో సభ్యులు ఆమోదించిన ఆ బడ్జెట్ మోరార్లెస్ 10% మోరార్లెస్ 10% ఎక్కువ కావచ్చు, 10% తక్కువ కావచ్చు, ఖర్చు పెట్టాలా. దానికి బడ్జెట్ అప్రూవ్ అయిన శాఖలకు ఉన్న నిధులని ఆ విలువ లేకుండా పక్కన చెత్తబుట్లో పారేసింది గత ప్రభుత్వం. ఎగ్జాంపుల్ 2014-19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం ఇరిగేషన్లో. అంటే నెక్స్ట్ 5 years SSR రేట్స్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 80,000 కోట్లు. 68,000 కోట్లకి ఆ పెరిగిన రేట్లతో సుమారుగా 80,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 35,000 కోట్లకి ఖర్చు చేసిన పెద్ద మనిషి. టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అది పోలవరం కావచ్చు, మొత్తం నగరి, గాలేరు నగరి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు ఆపేసింది ఏంటంటే గత ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే కొంది, ఆయకట్టు పెరిగే కొంది రైతుల ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. అందుకనే భారతదేశంలో ఈ నిర్లక్ష్యాలు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల రైతుల ఆత్మహత్యలు 3rd ప్లేస్. అంటే మహారాష్ట్ర, కర్ణాటక అంటే మన రాష్ట్రం ప్రపోర్షనేట్గా నంబర్ 1 ఆత్మహత్యలు. కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత, తమిళనాడు జనాభాలో తీసుకుంటే నంబర్ 1. అటువంటి పరిస్థితులకి కారకుడు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ చూసాం. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, ధాన్యం తోలితే 6 నెలలు, దురదృష్టం 6 నెలలు. మా దగ్గర అయితే
ఆ కోవిడ్ టైంలో ఒక టన్నుకి ఎంత కోల్పోయినారు రైతులు బయట అమ్ముకోవాలంటే. గవర్నమెంట్కి అమ్మితే 6 మాసాలు. ఈరోజు మన గవర్నమెంట్ ఒకటే చెప్పినారు, 48 అవర్స్లో రియంబర్స్ చేస్తామని చెప్పారు. అదే అత్యంత అవసరం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎంఎస్పీని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో దాదాపు 29,909 కోట్లు పాఠశాల, 2,326 కోట్లు ఉన్నత విద్య. ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టించినారు లోకేష్ బాబు గారు. ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉంది. దాంట్లో నేను ఒక్క మాట చెప్తుండా, ఆ 1, 2 తరగతులు ఉంచి 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్స్లో మెర్జ్ చేయటం. నిజంగా ఆ గ్రామాల్లో ఉండే చిన్న గ్రామాల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్స్లో 3వ తరగతి నుంచి హై స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. దాన్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు రీకన్సిడర్ చేయాలా, 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్లోనే ఉండాలా అనేది మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇకపోతే హోంశాఖ గురించి చెప్పబడలే. హోంశాఖ ఆయన తాడేపల్లి హోంలోనే ఆ శాఖ పరిమితం అయిపోయింది. ఆ హోంశాఖ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయింది. దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి. చెప్పాల్సిన అవసరం లేదు. మన నాయకుడి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టలే. దుర్మార్గమైన పరిపాలన, ఐపీఎస్లు, ఐఏఎస్లని నిర్వీర్యం చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఇక సంక్షేమం మనం చూస్తున్నాం. ఎస్సీ సంక్షేమం 18,497 కోట్లు, ఎస్టీ 7,577 కోట్లు, బీసీ 39,000 కోట్లు, మైనారిటీ 4,376 కోట్లు. ఇదే విధంగా వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చదివి వినిపించాడు బడ్జెట్ ప్రవేశపెట్టి. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశావు? ఎక్కడ? ఆఖరికి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి, ఎస్సీ సబ్ ప్లాన్ ఏది ఇంప్లిమెంట్ చేసావో చెప్పు. ఒక ట్రాక్టర్, ఒక కార్, ఒక ఆటో, ఒక బంకు ఎస్సీ ఎస్టీలకు అప్పులు ఇచ్చావా? నేను రివ్యూ చేశాం మొన్న, నెల్లూరులో కూర్చున్నాం. నేను ఒక సదస్సు పెట్టా, ఎస్టీల సదస్సు పెట్టా. దాదాపు 1,350 పిటిషన్స్ ఆ రోజు వచ్చినాయి. మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా వచ్చినారు. వాళ్ళ బతుకులు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే ఈరోజు ఎస్టీస్ లాస్ట్ 5 yearsలో మీరు చేసిన దుర్మార్గాలు. దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. మన మీద బాధ్యత ఉంది. నేను అందుకనే మా నియోజకవర్గంలో 5 మండలాల్లో దాదాపు 3,500 మంది వచ్చారు. జిల్లాధికారులు అందరూ వచ్చారు. 1,350 అర్జీలు వచ్చినాయి. వాటన్నిటినీ అప్లోడ్ చేశాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నోట్ ఇచ్చా, వాళ్ళ సమస్యలు తీర్చాలా అని చెప్పా. ఇరిగేషన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, లస్కర్లకు కూడా జీతం ఇవ్వని పరిస్థితి ఇరిగేషన్లో. పెద్ద ఆయన లెఫ్ట్లు రైట్లకు మాత్రం 1,000 కోట్ల పేమెంట్ ఇచ్చిన విషయం మనం అన్ని పత్రికల్లో చూసాం దిశ. ఇకపోతే గృహ నిర్మాణం నేను చెప్పాను లాస్ట్ టైం. జగనన్న ఏంటో నాకు అర్థం కాదు. 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్, 1,50,000 ఇంటికి, 30,000 ఎన్ఆర్ఈఎస్. 1,80,000తో ఏమొస్తుంది ఇప్పుడు? 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్ లో భారీ బహిరంగ సభ, ఎస్సీ ఎస్టీ సభ పెడితే మేము ఆ సభలో ఆయన వెళ్ళేటప్పుడు ఆపి ఒక రిక్వెస్ట్ చేశాం. 1,80,000కి గిరిజనులు కట్టుకోలేకున్నారు సార్ అంటే 70,000 పెంచాడు. అక్కడికక్కడ అనౌన్స్ చేశాడు. ఎస్సీలకి 50,000 అనౌన్స్ చేశాడు. అంటే ఎస్సీలకి 2,30,000, ఎస్టీలకి 2,50,000. జగనన్న ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు రావటం కట్ చేశాడు. మళ్ళీ 1,80,000కే ఫిక్స్ చేశాడు. ఈరోజు 1,80,000లో వాళ్ళు టైప్ 3 అంటే బెనిఫిషరీస్కి సంబంధం లేకుండా కాంట్రాక్టర్స్ కట్టించే దాంట్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి అంటారు. నేను వెళ్ళాను వరిగొండ గిరిజన కాలనీ, 149 ఇళ్ళు. వాళ్ళు చూపించారు, చూడయ్యా 70,000 తీసుకుని పారిపోయినాడు. మా దగ్గర 20,000 30,000 తీసుకున్నాడు. బేస్మెంట్ నుంచి 2 అడుగులు 3 అడుగులు. నేను చెప్పా గతంలో కూడా ఇదే సభలో. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ కింద బేస్మెంట్ 9 అంగుళాలు, 5 అంగుళాలు ఉన్నాయి. పైన స్లాబ్, కొన్ని స్లాబ్ పోసినవి. ఎవ్రీ 7 inches ఒక స్టీల్ రాడ్, ఒక అడుక్కి 1.5 అడుక్కి స్టీల్ రాడ్స్. అంటే ఇప్పటికే
ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇవి ఎన్నేళ్ళు ఉంటాయి? నేను చెప్పాను మొన్న, నేను ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చారు. నా దగ్గరికి 150 మంది సిబ్బంది వచ్చేసారు ఇంటికి. మాది కాదు తప్పు వాళ్ళదని, అదే రాసిమని చెప్పా. నేను అడిగాను, మీరు ఏ పేదవాళ్ళ పక్కా ఇళ్ల కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఇంట్లో 3 నెలలు కాపురం ఉండండి, 3 నెలలు ఉండండి చాలు, మీరు మీ మీద ఏం లేకుండా చేస్తామని చెప్పారు. అటువంటి దారుణమైన పరిస్థితి. అక్కడ ఉన్న గిరిజనులు అయ్యా గోడ తన్ను అన్నారు. నేను అన్నాను, అది సిమెంట్ గోడ అయ్యా, నేనేం తన్నేది, ముందే పట్టుకోండి అన్నా. పర్వాలేదు బాబాయ్ నువ్వు తన్ను, మేము పట్టుకుంటా ఉన్నారు. నేను తంతే గోడ పడిపోయింది, నేను పడిపోలా. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంత ఘోరంగా దోపిడీ జరిగింది. ఆ 70,000 రూపాయలు బేస్మెంట్ పైకి 30-40 వేలు ఒక కాంట్రాక్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ గిరిజన దగ్గర 20,000 30,000 వసూలు చేశారు. వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ రీసర్వే ఎవడు అడిగాడు? రీసర్వే నా పొలం నేను అమ్మాలనుకుంటే కొనేవాడు సర్వే చేయించుకుంటాడు చలాన్ కట్టి. లేదు నాకు పక్కనుండే ఆయనకి డిస్ప్యూట్ ఇస్తే నేను చలాన్ కడతా, సర్వే చేస్తాను. రీసర్వే అని చెప్పి ప్రతి రైతు మీద భారం వేసి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు తగ్గించేసి ఆ రాళ్ళు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అంటే ఆ కొంపలు ముంచే దానికి రీసర్వేకి ఆయన భూరక్ష అంట. ఘోరమైన పరిస్థితి. ఆఖరణ ఆ పాస్బుక్ల మీద మా తాతలు ఇచ్చిన పాస్బుక్ల మీద జగనన్న ఫోటో మేము చూసుకోవాలి. ఏం కర్మ ఇది అని చెప్పేసి అడగకుండా. అయితే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను స్టడీ చేశా. ఎంత దుర్మార్గం అంటే మా తాతలు ఇచ్చిన నా పట్టాపురం దోవన పోయేవాడు కంప్లైంట్ ఇస్తే ఒక రిటైర్డ్ ఆర్డీఓని పెట్టి, ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఆయన దగ్గర నేను చెప్పుకోవాలి, అయ్యా లేదు మా తాతది నాకు ఇచ్చాడని చెప్పుకోవాలి. ఆయన రిజెక్ట్ చేస్తే 15 రోజుల్లో స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ ఆయన దగ్గర పోయి చెప్పుకోవాలి. ఆయన కాదంటే నా పొలం నాది కాదు, హైకోర్టుకి పోవాలి. ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టర్, ఒక సివిల్ కోర్టుకి సంబంధంలో వాళ్ళు అసలు ఐఏఎస్లకే దిక్కు లేదు అప్పుడు ఆ ప్రభుత్వంలో. రిటైర్డ్ ఆఫీసర్. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన దానికి మేము నిజంగా సంతోషపడుతున్నాం అధ్యక్ష. ఫైనల్ గా అంటే మీకు టైం లేదంటున్నారు. కృష్ణపట్నం పోర్ట్ అంటే 12 మంది ఉన్నారు. కృష్ణపట్నం పోర్ట్ చాలా ఉంది మాట్లాడాలంటే. క్రిస్ సిటీ సాక్షాత్ ప్రధానమంత్రి గారు అప్పుడు వరదలు వచ్చి వాయిదా పడింది. దానికి ఫౌండేషన్కి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మా కృష్ణపట్నం, నా కాన్స్టిట్యున్సీ ఏరియా. అయితే నేనేమంటానంటే, ఒకటి ఈ వేదిక నుంచి కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తుండా. అయ్యా సాక్షాత్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆ కృష్ణపట్నం పోర్టుని బేస్ చేసుకొని అక్కడ క్రిస్ సిటీ వస్తూ ఉంది. కంటైనర్ పోర్ట్ని పునరుద్ధరించండి. అది డీపెస్ట్ సీ పోర్ట్, లార్జెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా. అటువంటి పోర్ట్ మీ చేతిలో ఉంది. దయచేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఫైనల్గా ఏంటంటే ఒక్క మాట, అసెంబ్లీలో 11 మంది ఎందుకు రారు? ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ 4 రోజులు లేకపోతే యాబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ మందులు ఇస్తాడు. కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా? రాడు. హాఫ్ ఇయర్లీకి రాడు, యాన్యువల్కి రాడు. ఏం చేస్తారు? డీబార్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ 11 మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో, చట్టసభలో శాసనాలు చేయండి అయ్యా మీరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను పోను, ఇంట్లో అలిగి కూర్చుంటాను అంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా, సస్పెండ్ చేయాలిగా. నేను ఒక మాట అంటాను, ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు? నీ ఇంట్లో ఎలక్షనా? ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు. నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్టసభకి సభ్యులుగా పంపించేదాన్ని. దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటుంటా. ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించి